ఇంకో విషయం, టిక్ టాక్ లో సోషల్ మీడియాలో జనసేన నాయకుడని జనసేన పార్టీని చెప్పుకుంటున్నారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, మేము తప్పు చేస్తే నా తలైనా తీసుకోండి అని చెప్పి. అటువంటి న్యాయంగా నిజాయితీగా ఉన్నటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అటువంటిది తప్పులు మేము క్షమించము. అసలు జనసేన పార్టీకి అతనికి ఎటువంటి సంబంధం లేదు, అతనే జనసేన నాయకుడిని చెప్పుకుంటున్నారు అంతేగాని టిక్ టాక్ లో జనసేన నాయకుడి నుంచి మీరు ప్రతి ఒక్కరూ తిరుగుతున్నారు. పార్టీల గురించి ఇక్కడ మాట్లాడద్దండి దయవుంచి. అతను జనసేన పార్టీకి మన పవన్ కళ్యాణ్ మన జనసేన పార్టీ ఏ పదవి ఇవ్వలేదు అతనికి, ఎటువంటి సంబంధం లేదు. అసలు కూటమి ప్రభుత్వం నుంచి అతను కూడా ఎటువంటి సంబంధం లేదు అతనికి. మీరు ఇక నుంచి గమనించాల్సింది, అతనికి ఇక్కడ గాని బయట గాని ఎవరు గాని ఫోన్ చేసి అతనికి ఈ కార్యక్రమం చేయడం మీరు అడగద్దండి. ఈ రోజు నుంచి తొలగించడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఏ ఇబ్బంది వచ్చినా ఇండియన్ ఎంబాసీ సంప్రదించండి. తప్పనిసరిగా మన ఇండియన్ గవర్నమెంట్, మన ఇండియన్ ఎంబాసీలో ప్రతి ఒక్కరూ అధికారులు స్పందిస్తారు. చక్కగా కార్యక్రమాలు జరుగుతాయి. ఏదన్నా